అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది ఒక మంచి వార్త. మన భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అంటే DRDO ఒక పెద్ద నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఒక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. సో ఇది ఒక అద్భుతమైన అవకాశమనే చెప్పాలి. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంతో ఇప్పుడు చూసేద్దాం. ఈ ఉద్యోగాల్లో అందర్నీ అట్టే ఆకట్టుకునే విషయమేంటంటే జీతం. అవును, అన్ని అలవెన్సులు కలుపుకుంటే కొన్ని పోస్టులకి నెలకు దాదాపుగా 72,000 వరకు సంపాదించొచ్చు. కెరియర్ స్టార్టింగ్లో ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్యాకేజ్ కదండి. ఇవి కేవలం మామూలు ఉద్యోగాలు కావండి. ఇవి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. అంటే ఏంటి? లైఫ్ లాంగ్ జాబ్ సెక్యూరిటీ, ఒక గౌరవం. అంతేకాదు, కెరీర్లో స్థిరంగా పైకి ఎదగడానికి ఇదొక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. మరి మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటారా? అక్షరాల 764. ఇది చాలా పెద్ద నంబర్. అంటే సరైన క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకి ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సరే, మరి ఇన్ని పోస్టులున్నాయి కదా, అసలు ఏ పోస్టులున్నాయి, వాటికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అప్పుడు కదా ఎవరి క్వాలిఫికేషన్కి ఏ జాబ్ సెట్ అవుతుందో ఒక క్లారిటీ వస్తుంది. ఈ నోటిఫికేషన్లో ముఖ్యంగా 2 రకాల పోస్టులున్నాయండి. ఒకటి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, షార్ట్గా STA-B అంటారు. రెండోది టెక్నీషియన్ అంటే టెక్-A. ఇప్పుడు STA-B చూసుకుంటే ఏకంగా 561 పోస్టులున్నాయి. వీటికి లెవెల్ 6 శాలరీ ఉంటుంది. ఇది చాలా మంచి స్టార్టింగ్. ఇక టెక్నీషియన్ పోస్టుల విషయానికొస్తే 203 ఖాళీలున్నాయి. వీళ్లకి లెవెల్ 2 శాలరీ అంటే సుమారుగా నెలకు 45,000 రూపాయల వరకు వస్తుందన్నమాట. సరే, ముందుగా ఈ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల గురించి చూద్దాం. డిప్లొమా లేదా BSc డిగ్రీ పూర్తి చేసిన వాళ్లకి ఇవి భలే మంచి అవకాశాలు. ముఖ్యంగా చూడండి, కంప్యూటర్ సైన్స్ వాళ్లకి ఏకంగా 160 ఖాళీలున్నాయి. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 47, ఎలక్ట్రానిక్స్లో 31 ఉన్నాయి. అంతేకాదు, కెమిస్ట్రీలో BSc చేసిన వారికి కూడా 22 పోస్టులు కేటాయించారు. ఇప్పుడు టెక్నీషియన్ పోస్టుల సంగతి చూద్దాం. దీనికి జస్ట్ 10వ తరగతి పాసై సంబంధిత ట్రేడ్లో ITI సర్టిఫికెట్ ఉంటే చాలండి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, కోపా అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఇలా పాపులర్ ట్రేడ్స్లో మంచి వేకెన్సీస్ ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అవును, ఫ్రెషర్స్కి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఓకే, క్వాలిఫికేషన్స్ ఉన్నాయనుకుందాం. నెక్స్ట్ ఏంటి? అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ ఉద్యోగం సంపాదించాలంటే ఏ స్టెప్స్ దాటాలో ఇప్పుడు తెలుసుకుందాం. సెలక్షన్ ప్రాసెస్లో మొత్తం 2 ఎగ్జామ్స్ ఉంటాయి. మొదటిది టైర్ 1. ఇది కేవలం ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. అంటే ఇందులో క్వాలిఫై అయితే చాలు. ఫైనల్ సెలక్షన్ అనేది టైర్ 2 పరీక్షలో వచ్చే మార్కులను బట్టే ఉంటుంది. అయితే ఒక విషయం, టెక్నీషియన్ పోస్టులకి అప్లై చేసిన వాళ్లకి మాత్రం అదనంగా ఒక ట్రేడ్ టెస్ట్ కూడా పెడతారు. ఇది కూడా క్వాలిఫైయింగే మాత్రం. ఈ మొత్తం నోటిఫికేషన్లోనే ఒక సూపర్ హైలైట్ ఉందండి. అదేంటంటే ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఇంటర్వ్యూ లేదు. అవును, మీరు విన్నది నిజమే. కేవలం పరీక్షల్లో చూపిన టాలెంట్ ఆధారంగానే సెలక్షన్ ఉంటుంది. ఇది చాలా మందికి ఒక పెద్ద ప్లస్ పాయింట్ కదా. ఇందాక టైర్ 1 ఎగ్జామ్ అన్నాం కదా, దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఇది జస్ట్ ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్. ఇందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ ఇంకా జనరల్ సైన్స్ లాంటి సబ్జెక్టులుంటాయి. మళ్ళీ చెప్తున్నా, ఇందులో పాస్ అయితే చాలు. దీని మార్కులు ఫైనల్ మెరిట్ లిస్ట్లో కలపరు. సరే, ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయాలకి వచ్చేద్దాం. అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు, ఫీజు ఎంత కట్టాలి, ఈ వివరాలు చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇవి మిస్ అయితే చాలా కష్టం. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇక చివరి తేదీ ఎప్పుడంటే జాన్యువరి 11, 2026. ఈ డేట్ బాగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ మినిట్ వరకు అస్సలు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా మంచిది. ఇక వయసు విషయానికి వస్తే జనరల్ కేటగిరీ వాళ్లకి 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే రిజర్వ్డ్ కేటగిరీ వాళ్లకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. OBC కేటగిరీకి 3 సంవత్సరాలు, SC/ST వాళ్లకి 5 సంవత్సరాలు, ఇక దివ్యాంగులకైతే 10 సంవత్సరాల వరకు సడలింపుంటుంది. అప్లికేషన్ ఫీజు విషయంలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇది సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి పెట్టారు. జనరల్ లేదా OBC కేటగిరీ వాళ్లు ST-B పోస్ట్కి అప్లై చేస్తే 750 రూపాయలు కట్టాలి. కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత అందులోంచి 500 రూపాయలు వాపసొస్తాయి. అంటే అసలు ఫీజు 250 రూపాయలే అన్నమాట.
అదే టెక్ ఏ పోస్ట్కైతే ₹100. ఇక మహిళలు, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు, మాజీ సైనికులు వీళ్ళకి ఫీజే లేదు. కానీ వాళ్లొక ₹500 డిపాజిట్ చేయాలి. ఎగ్జామ్ రాశాక ఆ అమౌంట్ మొత్తం తిరిగి ఇచ్చేస్తా. సరే, ఇవన్నీ విన్నాక అప్లై చెయ్యాలని ఫిక్స్ అయ్యారా? మరి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, పెద్ద కష్టమేమీ కాదు. ఫస్ట్ DRDO అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఇచ్చి ఓటీపీతో వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పర్సనల్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీ డాక్యుమెంట్స్, ఫోటో, సంతకం అప్లోడ్ చేసి చివరగా ఫీజు పే చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఒక్క విషయం గుర్తుంచుకోండి, DRDO నుండి ఇంత పెద్ద నోటిఫికేషన్ ప్రతి ఏడూ రాదు. సాధారణంగా 3-4 సంవత్సరాలకొకసారి వస్తుంది. అంటే ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ మళ్ళీ ఎప్పుడొస్తుందో మనం చెప్పలేం. అర్హతున్నవాళ్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి సిద్ధంగా ఉన్నారా? మరి కెరీర్ని మార్చే ఈ మొదటి అడుగు వేయడానికి ఇదే కరెక్ట్ టైం.